హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే ఈరోజు ఇలా జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా చూపించే మీడియా మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు. ఫస్ట్లీ నాకు సినిమా అంటే చాలా ప్యాషన్ అండి. సో నేను 1 year నుంచి ఒక సినిమా తీద్దామని అనుకుంటున్నాను. ఈ మీన్ వైల్ ఒక 80 to 90 స్క్రిప్ట్స్ విన్నాను. సో మెహర్ నా ఫ్రెండ్, వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ లాస్ట్ 10 years. సో చెప్తా ఉంటాడు, నేను ఎన్నో విన్నాను స్టోరీస్, బట్ నాకు ఏది చేయాలనిపించలేదు. సో మెహర్ ఒకరోజు వచ్చి, బడి ఇది విందాము, ఒకసారి చూడు ఎలా ఉంది, నీకు నచ్చితే చేద్దామని అన్నారు. ఫస్ట్ ఆయన చెప్పంగానే నేను 80 to 90 స్టోరీస్ విన్నా కానీ వెంటనే ఇమీడియట్ విత్ ఇన్ 10 minutesలో ఆయన చెప్పే బేసిక్ ప్లాట్ చెప్పారండి. చాలా బాగా నచ్చింది. తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి నెరేట్ చేశారు, ఒక 2 hours నెరేట్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అండి. సో ఈ క్రమంలో ఏంటి, దీనికి ఈ సినిమాకి ఎవరు సెట్ అవుతారో, ఇంత హెవీ ఇది ఉంది, నటనకి చాలా ప్రాధాన్యం ఉంది, దీన్ని ఎవరు పోషించగలరు ఏంటి అని అనుకున్నప్పుడు ఫస్ట్ నా మైండ్లో వచ్చింది అన్నయ్య బాబీ సింహ గారు. సో ముందు ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాను. పాపం ఆయన చాలా బిజీగా ఉన్నారు, కానీ నా కోసం సరే యువి డెఫినెట్గా నీకు టైం ఇస్తానని చెప్పి అన్నారు. ఆయన ఫస్ట్ డేట్స్ లేవన్నారు. వన్స్ డైరెక్టర్ నేరేట్ చేసిన తర్వాత, యువి నీకు ఎప్పుడు కావాలి డేట్స్ అండ్ వెంటనే ఓకే చేశారు అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. నేను మర్చిపోలేను. డెఫినెట్గా మనం అలాగే రాక్ ఆన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఫర్దర్లీ ఈ సినిమాకి కథకి ఎంత అవసరమో అంతా నేను నా సాయశక్తుల దాన్ని నేను ప్రొడక్షన్లో చూపించడానికి, అలాగే డైరెక్టర్ గారికి, మా ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా సపోర్ట్ చేస్తానని, మంచి సినిమా తీసుకుని మళ్ళీ మీ ముందుకి మళ్ళీ ప్రెస్ మీట్లో కలుస్తానని సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూసినందుకు, కలిసినందుకు. సో ఇది నా ఫస్ట్ ఫిలిం. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఆబ్వియస్గా మా బాబియన్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది. దాంతోపాటు మీ అందరి సపోర్ట్ కూడా నాకు కంపల్సరీ కావాలి. మిగిలిన థింగ్స్ అన్ని మూవీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. మెయిన్ క్యాస్ట్ అయితే మనకి వీళ్ళే అండి, వీళ్ళు నలుగురు అనుకున్నా. సో బర్నీ గారు కానీ సార్, బర్నీ సార్ థ్యాంక్ యూ సార్, సూర్యప్రభ థ్యాంక్ యూ బ్రో, అండ్ హెబ్బా గారు థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ అయితే కావాలండి. సోషల్ మీడియా అన్నింటిలో కూడా కొద్దిగా బాగా చేయండి, అన్నీ బాగా జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చిన అందరికీ, గెస్ట్లకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఈ ప్రాజెక్ట్ గురించి. బికాజ్ ఫస్ట్ థింగ్ బాబీ అన్న థ్యాంక్ యూ అన్న. ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ వాట్ న్యూ లెర్నింగ్ అన్ఫోల్డ్స్ ఫర్ మీ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. అండ్ మెహర్ ఎప్పటి నుంచో తెలుసండి నా డైరెక్టర్. నా మీద నమ్మకం పెట్టుకుని ఈ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద లీడ్గా మెయిన్ లీడ్ టైటిల్ రోల్ బాబీ అన్న ప్లే చేస్తున్నారు. ఇంకొక లీడ్ రోల్ ప్లే చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నన్ను నమ్మినందుకు మెహర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హెబ్బా గారితో ఐ వర్క్డ్ విత్ ఎర్లియర్. థ్యాంక్ యూ హెబ్బా, వీ అగైన్ కొలాబరేటింగ్ నౌ. అండ్ తనికల్ బర్ని గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్రోలో మీతో కలిసి చేస్తాను అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు మళ్ళీ వర్క్ చేయడం. అలాగే థ్యాంక్ యూ బ్రో మా ప్రొడ్యూసర్ యువకి. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. స్టేజ్లో అందరూ టైటిల్ తగ్గట్టు యువకులే, నాతో సహా. మెహర్ ఈ సినిమాకి దర్శకుడు, యువకృష్ణ నిర్మాత, బాబీ సింహ ప్రసిద్ధుడు. ఆల్రెడీ తమిళ జగర్దాండ, మొన్న ఆ సినిమా ఏమిటే మొన్న తెలుగు వాల్తేరు వీరయ్యలో చాలా మంచి వేశాడు. ఇప్పుడు స్ట్రెయిట్గా హీరోగా వస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ బాబీ. హెబ్బా ఇది తను చెప్తోంది, ఇది 4వ సినిమా సార్ మనం కలిసి ప్రయాణం చేస్తున్నామని. ఆల్ ది బెస్ట్ హెబ్బా. నీ పేరు నన్ను సూర్య శ్రీనివాస్. గతంలో బ్రోలో చేసాం. ఒకటి ఖచ్చితంగా ఏమిటంటే, ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ప్రకారం కొత్త దర్శకులు కొత్త కథలతోటి, కంటెంట్ ప్రధాన్యమైన కథలతో వస్తున్నారు కాబట్టి కొన్ని అనూహ్యమైన సక్సెస్లు. సో అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొత్త తరం రావాలి, కొత్త సినిమా కావాలి మన ప్రపంచానికి. సో ఈ క్రమంలో ఈ యువకులందరూ నన్ను కూడా గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా ఫోన్ చేసి అడిగాడు. ఒక్క చిన్న డేట్ విషయంలో వెంటనే
ఇమ్మీడియట్గా అతను అడ్జస్ట్ చేసి తప్పకుండా మీరు ఉండాలన్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి దర్శకుడికి నిర్మాతకి డబ్బులు రావాలి, దర్శకుడికి సినిమాలు రావాలి. దర్శకుడు సక్సెస్ అయితే మేమంతా సక్సెస్ అయినట్టే లెక్క. ఎనీహౌ బాబీ లాంటి అంటే పొటెన్షియల్ నటుడికి మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్ కాబట్టి ఈ విల్ ప్రూవ్ హిజ్ మెటల్ యాజ్ అ హీరో ఆల్సో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మీడియా పీపుల్ ఫర్ బీయింగ్ హియర్. చాలా రోజుల తర్వాత నాకు ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ వచ్చింది అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మెహర్ సార్ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ యువా. Thank you. You know, Bobby sir, I'm really excited to work with you. This is my second film with Surya and my fourth film with Tanakela Parni sir, and I'm really looking forward to a great working experience, and I wish the team and me all the very best for this project. నమస్కారం అండి, ప్రెస్ మీడియా, సోషల్ మీడియా అందరికీ నా నమస్కారం. ఇది ఫస్ట్ నేను వాల్తర్ వీరయ్య తర్వాత 2 years అయిపోయింది. చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి, బట్ తెలుగులో ఒక మంచి కథ చేయాలి లీడ్ రోల్గా అన్నప్పుడు చాలా స్క్రిప్ట్స్ వింటూ ఉన్నాను. బట్ ఏదో కొడతా ఉంది. బట్ మనం దాంట్లో ఏంటి యాజ్ అన్ యాక్టర్గా మనం దాంట్లో ఎలా మనకేంటి ఉందనేది చాలా ఆలోచించి కొంచెం లతాజీగా ఉన్నప్పుడు సర్లే కరెక్ట్ అని ఒక స్క్రిప్ట్ పడితే అప్పుడు చేద్దామని చెప్పి ఉన్నప్పుడు కరెక్ట్గా నాకు యువ దగ్గర నుంచి కాల్ ఇలా కలవాలి అని చెప్పి. దెన్ నేను స్టార్టింగ్ అనుకున్నాను నార్మల్గానే, సో ఇది వన్ ఆఫ్ ద లైక్ కమర్షియల్ స్క్రిప్ట్లా ఉంటుంది నేను అనుకున్నాను. బట్ వెన్ ఐ లిజన్ ద స్క్రిప్ట్ నాకు అసలు చాలా బాగా నచ్చింది. ఒక యాక్టర్కి కొన్ని పరిణామాలు, కొన్ని వేరియేషన్స్, ఛాలెంజింగ్ పాయింట్స్ ఇవన్నీ ఉన్న ఒక స్క్రిప్ట్గా నేను చూస్తున్నాను. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఈ రోల్స్ చేయడానికి, ఈ క్యారెక్టర్ బిహేవ్ చేయడానికి నాకు కొత్తగా ఉంటుంది ఇన్ మై కెరియర్. సో ఐఎమ్ రెడీ టు డూ ద ఎక్స్పెరిమెంట్ విత్ వెరీ ఎక్సైటెడ్. ది అవుట్పుట్ ఎలా వస్తుంది, ఎలా ఉన్నాయి అని ఒక విజువల్ నాకు ఆల్రెడీ స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు మెహర్ దగ్గర నుంచి నాకు అది వచ్చేసింది. సో ఎక్సైటెడ్. అండ్ మెయిన్ కాస్టింగ్కి వచ్చినప్పుడు దీంట్లో మెయిన్ ఒక చెప్పవచ్చు అనుకుంటా తాతగారు రోల్ ఒకటి ఉంది. సో ఎవరు అది అనేది సో ఎక్సైటెడ్. చాలా డిస్కషన్ జరిగినాయి. తర్వాత సడన్గా మేయర్ నాకు ఇలా బర్నీ సార్ని కలవడానికి వెళ్తున్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి బాగా పెరిగాం. చాలా ఉంటాయి సార్ మీ సినిమాలు, యూ ఎంజాయ్డ్ ఏ లాట్. ఈవెన్ గిల్లీ ఒక్కొక్క చాలా సినిమాలు ఉంటాయి సార్. సో ఐ ఎంజాయ్డ్ అండ్ ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. సార్తో పక్కన ఫ్రేమ్లో ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ప్రెజెన్స్ కానివ్వండి, ఒక యాక్టర్గా ఆయన ఇన్ని డెకేడ్స్గా ట్రావెల్ అయ్యి వచ్చినప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ సడన్గా మేయర్ సార్ ఓకే అన్నారు అనగానే ఒక డేట్ ఇష్యూ చెప్పినప్పుడు అదేం ప్రాబ్లం లేదు, మనం మార్చుకుందాం, ముందు సార్ కంఫర్ట్ ఏదో చూడాలని చెప్పి దెన్ రియల్ ఎక్సైటెడ్ వర్కింగ్ విత్ సార్. రియలీ ఐమ్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హెబా తన సినిమాలను నేను చూశానండి. షీజ్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్ అండ్ తనతో వర్క్ చేయడం కూడా నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సూర్య వెల్కమ్ అండ్ రియల్ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ అండ్ అదర్ కాస్టింగ్ ఆల్సో ఎవ్రీబడి సో హ్యాపీ. అండ్ డిఓపి ఐ వాజ్ డూయింగ్ జిగర్దండ గేమిక్తో అసిస్టెంట్ అనమాట అతను. సో సేమ్ టీమ్. సో అదొక హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్ ఐమ్ సో ఎక్సైటెడ్. మంచి టీం ఉంది, డైరెక్షన్ టీం కానివ్వండి, రైటింగ్ టీం కానివ్వండి. చాలా డ్రాఫ్ట్స్ జరిగినాయి దీని మీద, రైటింగ్ మీద చాలా వర్క్ చేశారు. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో December 22 నుంచి వీఆర్ ప్లానింగ్ గో ఫర్ ద ఫ్లోర్. అండ్ యు ఆర్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్, వెరీ ప్యాషనెట్. ఒక సినిమా చేయాలనేది ఉంది. ఆ సినిమా కోసం ఒక తప్పన చూశారు అతనికి. ఒక సినిమా తీయాలి, నేను సంపాదించిన డబ్బులను మళ్ళీ దీంట్లో పెట్టి నేను ఐ వాంట్ టు మేక్ ఏ ఫిలిం అనేది ఉంది, బిజినెస్ అపార్ట్ ఫ్రమ్. బట్ ఆ ప్యాషన్ టువర్డ్స్ చూసారా, విచ్ నాకు ఆయన దగ్గర క్వాలిటీ చాలా బాగా నచ్చింది అది యువ దగ్గర. సో ఫస్ట్ థింగ్ నేను యువ అదే చెప్పాను, యువ వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్, దాంట్లో డౌటే లేదు, మనం ఇమీడియట్గా వెళ్ళిపోదాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకే చాలా ఛాలెంజింగ్ ఉంది ఈ స్క్రిప్ట్ ఎలా చేస్తాననేది, బట్ వెరీ హ్యాపీ. అండ్ మెహర్ అండ్ హిస్ టీమ్, ఐ కంగ్రాట్స్ దెమ్ అండ్ ఆల్ ద బెస్ట్. మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్తో విల్ స్టార్ట్. December 22 నుంచి వైజాగ్లో వీఆర్ స్టార్టింగ్ ద షూట్ అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.